శ్రీరామ రక్షా స్తోత్రం మొదటి 10 శ్లోకాలు. శ్రీరామ రక్షా స్తోత్రం అనేది అత్యంత శక్తివంతమైన మరియు మహిమాన్వితమైన స్తోత్రం. దీనిని బుధకౌశిక ఋషి రచించారు. ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా రాముని రక్షణ లభిస్తుందని, అన్ని ఆపదలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని నమ్ముతారు. 1 శ్లోకం. అస్య శ్రీరామరక్షాస్తోత్ర మంత్రస్య బుధకౌశిక ఋషః శ్రీసీతారామచంద్రో దేవత. అనుష్టుప్ ఛందః సీతా శక్త్యః శ్రీమద్ హనుమాన్ కీదకం. శ్రీరామచంద్ర ప్రీత్యర్థే జపే వినియోగః. అర్థం: ఈ శ్రీరామ రక్షా స్తోత్ర మంత్రానికి బుధకౌశిక ఋషి, శ్రీ సీతారామచంద్రుడు దేవత, అనుష్టుప్ ఛందస్సు, సీతాదేవి శక్తి, శ్రీ హనుమాన్ కీడకం, క్రియాశీలం, శ్రీరామచంద్రుని ప్రీతి కొరకు ఈ జపం చేయబడుతోంది. 2 శ్లోకం. ధ్యానం. ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం. పీతం వాసోవసానం నవకమలదళస్పర్ధనేత్రం ప్రసన్నం. వామాంకారుడ్సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం. నానాలంకారదీప్తం దధతమురుష్టామండలం రామచంద్రం. అర్థం: మోకాళ్ల వరకు చేతులున్న, బాణం, ధనస్సు ధరించిన, పద్మాసనంలో కూర్చున్న, పీతవస్త్రాలు ధరించిన, నవకమల దళాలతో పోటీపడే నేత్రాలుగల, ప్రసన్నమైన ముఖంగల, ఎడమ తొడపై ఆసీనురాలైన సీతాదేవి ముఖాన్ని చూస్తున్న, మేఘవర్ణంతో ప్రకాశించే, నానా అలంకారాలతో ప్రకాశిస్తున్న, పెద్ద జటామండలం ధరించిన రామచంద్రుడిని ధ్యానించాలి. 3 శ్లోకం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. అర్థం: రఘునాథుని, శ్రీరాముని చరిత్ర 100 కోట్ల శ్లోకాలతో విస్తరించి ఉంది. అందులోని ఒక్కొక్క అక్షరం కూడా మనుష్యుల గొప్ప పాపాలను నశింపజేస్తుంది. 4 శ్లోకం. ధ్యాత్వానిలసుతం శాంతం కల్పాద్రుమసమం ప్రభుం. ప్రణమామి పవనాత్యం శ్రీరామరక్షాం పటే. అర్థం: ప్రశాంతమైన, కల్పవృక్షంతో సమానమైన ప్రభువైన వాయుపుత్రుడిని, హనుమంతుడిని ధ్యానించి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించాలి. 5 శ్లోకం. రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపైః సర్వైర్విముచ్యతే. చిరాయుః సుఖీ పుత్రీ విజయీ భవతి. అర్థం: ఈ రామ రక్షా స్తోత్రాన్ని పఠించే జ్ఞాని అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు. దీర్ఘాయుష్షు, సుఖం, పుత్రులు, విజయం పొందుతాడు. 6 శ్లోకం. రామో లక్షణపూర్వజో రఘువరః సీతాపతః సుగ్రీవగో. హంతా వానరసింధురాక్షసబ్లో రామోవతు మాం సదా. లక్ష్మణపూర్వజో రామః సదా పాతు మాం రఘువరః. సీతాపతిర్మాం పాతు సదా సుగ్రీవగో రామః. అర్థం: లక్ష్మణుని అన్న, రఘువంశంలో శ్రేష్ఠుడు, సీతాపతి, సుగ్రీవునికి ఆశ్రయం ఇచ్చినవాడు, వానర మరియు రాక్షస బలాలను సంహరించిన రాముడు నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక. లక్ష్మణుని అన్న రాముడు, రఘువంశీయులలో శ్రేష్ఠుడు, సీతాపతి, సుగ్రీవునికి ఆశ్రయం ఇచ్చిన రాముడు నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక. 7 శ్లోకం. కాకుత్స్థః పుండరీకాక్షః కౌసల్యయో రణంజయః. విశ్వామిత్రప్రియ శ్రీమాన్ దాంతః శాంతః జితేంద్రియః. అర్థం: కకుత్స్థ వంశంలో జన్మించినవాడు, పద్మదళాల వంటి కన్నులు కలవాడు, కౌసల్యపుత్రుడు, యుద్ధంలో విజయం సాధించేవాడు, విశ్వామిత్రునికి ప్రియమైనవాడు, శ్రీమంతుడు, శాంతమైనవాడు, జితేంద్రియుడు. 8 శ్లోకం. రామో రామభద్రశ్చ రామచంద్రశ్చ రాఘవః. రామో రాజీవలోచనః శృంఖలాహారకుండలి. అర్థం: రాముడు, రామభద్రుడు, రామచంద్రుడు, రాఘవుడు, పద్మదళాల వంటి కన్నులు కలవాడు, గొలుసుహారం మరియు కుండలాలు ధరించినవాడు. 9 శ్లోకం. సీతారామమయీ రామరక్షాస్తోత్రం సదా పటే. రామరక్షాం సదా భక్త్యైర్జయశీలైర్నరే. అర్థం: సీతారాములతో నిండిన రామ రక్షా స్తోత్రాన్ని ఎల్లప్పుడూ పఠించాలి. జయం కోరుకునే భక్తులు ఎల్లప్పుడూ రామరక్షా స్తోత్రాన్ని పఠించాలి. 10 శ్లోకం. రామః శరవణం ధన్వీ కృతజ్ఞో మార్గదానవః. శరవణో మే శిరః పాతు ధన్వీ పాతు లలాటకం. అర్థం: బాణాలు ధరించిన రాముడు, ధనస్సును పట్టుకున్నవాడు, కృతజ్ఞత కలిగినవాడు, దానవులను మార్గమధ్యంలోనే సంహరించినవాడు. బాణాలు ధరించినవాడు నా శిరస్సును రక్షించుగాక,
ధనస్సును ధరించినవాడు నా నుదుటిని రక్షించుగాక.